హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం చికెన్ పాస్తా తయారు చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, చికెన్ మసాలా, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా మనం స్టవ్ వెలిగించి కుక్కర్లో అయితే 2-3 విజిల్స్కి కుక్కర్లో అయితే బాగా ఉడికిపోద్ది. అదే కడాయిలో చేసుకుంటే చాలా టైం పడుతుంది. అయ్యేసరికి గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. నూనె బాగా వేడయ్యాక అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, బ్రౌన్ కలర్లో వచ్చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. అది పచ్చి వాసన వెళ్ళే వరకు. ఇందులోకి టమాటా, పచ్చిమిర్చి కూడా వేసేసి వేగనివ్వాలి 5 నిమిషాలు. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసేయాలి. తర్వాత ముందుగా మనం వేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు, 2 స్పూన్ కారం, ధనియాల పొడి, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ అందులోకి వేసేసి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. 1/2 కిలో పాస్తాని తీసుకుంటున్నాను నేను. అవి బాగా కడుక్కొని అందులోకి వేసేసుకోవాలి. పాస్తా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఆ మసాలాలన్నీ పాస్తాకి పట్టే వరకు. ఇందులోకి నేను 1 to 3 నూడిల్స్ మసాలా వాడుతున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. అందులో తగినంత వాటర్ని వేసేసుకోవాలండి. ఇంకా నీళ్ళు పడతాయండి అందులో కావాల్సిన అన్ని నీళ్ళు వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవడమే అండి. 2 విజిల్స్ అయ్యాక బంద్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. 2 విజిల్స్ అయ్యాయండి. స్టవ్ని ఆఫ్ చేసేసాము. చూద్దాం ఎలా వచ్చిందో పాస్తా. చికెన్ అండ్ పాస్తా బాగా పాస్తా అండ్ చికెన్ చక్కగా ఉడికిపోయింది. చూడండి, చూడ్డానికి కూడా కలర్ ఎంత బాగుందో. ఇందులో ఒక నిమ్మకాయని పిండేసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.